ఇలా పెళ్లి చేసుకుంటాము అది ఇది అంటే. అంటే ఇప్పుడు మీలో ఆ మార్పు ఎందుకు వచ్చిందంటే? నేనైతే వాళ్ళ ఫ్యామిలీని అయితే ఏమన్నండి. తప్పు చేసింది తినైతే వాళ్ళ ఫ్యామిలీ నేను ఎందుకు అనాలి? అంతే కదా. వాళ్ళ ఫ్యామిలీ గురించి అయితే నేను మాట్లాడను. అంటే మార్పు ఎందుకు వచ్చిందంటే పూర్తిగా అప్పుడు మీరిద్దరూ కలిసి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు దేశవ్యాప్తంగా మీరు అప్పుడు వచ్చినటువంటి వీడియోలు అవన్నీ చూసి అందరూ కూడా వీళ్ళు ఇంకా ఖచ్చితంగా కలిసే ఉంటారు, పెళ్లి చేసుకున్నారు, జీవితాంతం కలిసే ఉంటారని ఒక చర్చ కూడా నడిచింది. కానీ కొద్ది రోజులకి ఆ బంధం విడిపోవడానికి ఏం కారణం? ఏమైనా గొడవ అయిందా లేకపోతే? గొడవలు అలాంటివి ఏం లేవండి. తన గురించి నిజాలు తెలిసి నేను రియలైజ్ అయ్యాను అంతే. కర్మ అనేది ఎవరైనా అనుభవించాల్సింది. అలాగే నా కర్మ ఆ టైంలో వచ్చింది, నేను అనుభవించాను, ఇప్పుడు బయటపడ్డాను అంతే. ఎలాంటి నిజాలు తెలిసినాయి మీకు అంటే అతని గురించి? తనకేదో 3 పెళ్ళిళ్ళు అయినాయి అని చెప్పని, అలాగే సెక్సువల్ హారాస్మెంట్ చేశానని చెప్పని, తనకి ఆ పార్ట్ అనేది డ్యామేజ్ అవ్వడం వల్ల ఆపరేషన్ చేయించుకుని ఈ రూపంలో అంటే ఈ వేషంలో బయటకు వచ్చి ఇలాగా పేరు తెచ్చుకున్నాడు అని చెప్పని అలాంటి నిజాలు తెలిసింది. సో అంటే అప్పుడు ఒక ఆడపిల్లని అంత ఇదిగా చేసినప్పుడు నేను ఒక ఆడపిల్ల గురించి ఆలోచించాను కాబట్టి నన్ను కూడా రేపొద్దున అంతే చేయొచ్చు కదా. సో అందుకని చెప్పి మీ ఇంటికి వచ్చి ఇప్పుడు అతను స్టోరీ అంతా చెప్పినప్పుడు ఈ ఎపిసోడ్లు చెప్పి ఫ్యామిలీ గురించే చెప్పలేదు సరిగ్గా. అవును, మొదట పెళ్ళయిందని చెప్పి ఆ భార్య ఉందని చెప్పి ఆ విషయాలు చెప్పాడా? లేదు, మ్యారేజ్ అయింది అది ఏజ్ కూడా నాకు రాంగే చెప్పాడు. ఏంటి పోలీసులు చెప్పారు 38 ఏమో అంట, అతనికి నాకు 27 అని చెప్పాడు. అంటే అఘోరికి ఏజ్ దాయాల్సిన అవసరం ఏముందంటే మిమ్మల్ని అట్రాక్షన్ చేసుకోవడం కోసం అట్లా చెప్పుకుంటాడా? మేబీ అంతే కదా. మరి ఇక్కడ లైవ్ లో చూస్తున్నట్టయితే అంతే. అసలు నిజమైన ప్రేమ ఓకే, నన్ను నిజంగా చూసుకోవాలి అనుకున్నాను అనుకోండి, తన గురించి నిజాలని చెప్పాలి, తన ఏజ్ చెప్పాలి, దాచిపెట్టాల్సిన అవసరం ఏంటి? అంతే కదా. నిజం తెలిస్తే అలాంటి నిజాలు చెప్తే ఎవరైనా వెళ్తారా? లేదు కదా, అందుకే దాచుకున్నాడు. అతను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నేరుగా వర్షిణి దగ్గరికి వెళ్తారని ప్రచారం జరిగింది. అంటే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం కానీ, మీ దగ్గర రావడానికి ప్రయత్నించడం కానీ, లేదా మీ కుటుంబ సభ్యులతో మాట్లాడటం కానీ అట్లాంటిది ఏమన్నా మీ దగ్గరికి చేరే ప్రయత్నం ఏమైనా చేశాడా? అంత ధైర్యం అయితే చేయలేదులేండి. నా దగ్గరికి అయితే ఏం రాలేదు, ఎలాంటి కాంటాక్ట్ లేదు. అసలు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అసలు కాంటాక్ట్ ఏం లేదు, కాంటాక్ట్ అనేది లేదు. మీకేమనిపించింది అంటే మీరు ఇష్టపడే చేసుకున్న అంటే కొంచెం ఇష్టం అని చెప్పారు, ఇష్టపడి చేసుకున్న తర్వాత ఒకసారి మాట్లాడదాము, నచ్చ చెప్పి ఇది వద్దని చెప్దాము అనే ప్రయత్నం ఏమైనా చేశారా? ఎంత ప్రయత్నించా. యాక్చువల్గా మ్యారేజ్ అయిన తర్వాత వీడియోస్ అవన్నీ బాగా ట్రోల్ అయినాయి కదా, నాకు యాక్చువల్గా మొబైలే ఇవ్వలేదు. యూట్యూబ్ ఓపెన్ చేయొద్దు, మనం ఒక 1 వీక్ బంద్ చేద్దాం, అప్పుడు కొంచెం కూల్ అవుతుంది బయట, అప్పుడు మనం ప్రశాంతంగా తిరగొచ్చు అని చెప్పి నాకు ఫోనే ఇచ్చేవాడు కాదు. అంటే అప్పుడు నేను ఎలాగా ఇదవుతాను? అంటే ఏం ప్లాన్ చేసుకున్నాం? ఇద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత ఏం ప్లాన్ చేసుకున్నారంటే ఎట్లా ఉందాము, ఇలా పలానా చోట ఉందాము, ఇలా చేద్దాం ఏమైనా ప్లాన్ చేసుకున్నారా? ప్లానింగ్ అయితే ఉంది. అదే కండువాల మ్యారేజ్ చేసుకున్నాం కదా, అక్కడే ఒక 15 km డిస్టెన్స్లో ఒక ల్యాండ్ ఉందన్నమాట. అక్కడ ఆశ్రమం కట్టి అక్కడ ఉందాము అని చెప్పని అరేంజ్ చేశారు. అంత డబ్బు ఉందా అంటే ఫోన్ చేస్తే చిటికలో ఫోన్ చేస్తే ఇలా పడతాయి అని చెప్పని అంటాడు. ఎప్పుడన్నా అలా చేసి చూపించాడా? నేను పలానా వాళ్ళకి ఫోన్ చేస్తాను, నాకు డబ్బులు ఇస్తారు, చూడు చెప్పాడు కానీ చేయలేదా? చెప్పాడు కానీ చెయ్యలే. అంటే రీసెంట్గా కూడా అతను మాట్లాడినప్పుడు ఒక ఇంటర్వ్యూలో ఆ వర్షిణి గురించి ఏం చెప్తుంటే అవి ఎవరో నాకు తెలియదు అని మాట్లాడేది. తెలియకుండానే ఇంత కథ నడిపాడా? తెలీదు అని చెప్పినంత సింపుల్ కాదు తెలీదు అన్న వర్డ్. అది తనకి తెలియాలి, ఎందుకంటే తను తప్పు చేశాడు కాబట్టి తెలీదు అని చెప్తున్నాడు. నేను తప్పు చేశాను కానీ నేను రియలైజ్ అయ్యాను, కానీ నేను ధైర్యంగా మాట్లాడుతున్నా కదా, అలాగే మాట్లాడాలి తను కూడా. అలాంటప్పుడు తనకిలాగా మాస్కులు పెట్టుకుని, స్పెట్స్ పెట్టుకుని, క్యాప్ పెట్టుకుని అయితే రాలేదే. నా ఫేస్ అనేది ఓపెన్గా చూపిస్తున్నా. ఎందుకంటే మీ గురించే అంతకు ముందు వరకు డ్రెస్ లేకుండా, బట్టలు లేకుండా పూర్తిగా అఘోరిలా తిరిగేస్తాను. ఇప్పుడు కళ్ళజోడు పెట్టుకుని, మాస్క్ పెట్టుకుని, డ్రెస్లు వేసుకుని తిరుగుతున్నాయి కదా. అంటే మీ గురించే అంటే మీ నుంచి తప్పించుకోవడానికి అట్లా చేస్తున్నారా? లేదంటే తప్పించుకోవడానికో అది ఇంకో వేషమో కొత్త వేషం మేము ఎవరికి తెలియదు కదా. మేబీ అలాగ డ్యామేజ్ అయిపోయాడు కాబట్టి ఇలాగ కొత్త రూపం అంతే. సాధారణంగా అతను అఘోరి కాబట్టి అతనికి అంటే ఇప్పటి వరకు జరిగిన ఎపిసోడ్ వల్ల అతనికి ఏం నష్టం లేదు, కానీ మీకు చాలా. తను అఘోరి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడకుండా ఇప్పుడు కాలభైరవాష్టకం పాడి వినిపించమని చెప్పండి, అంతే కదా. ఏదైనా అమ్మవారిది మంత్రం చెప్పమని చెప్పండి, వందే మాత్రం పాడమని చెప్పండి, అంతెందుకు పర్ఫెక్ట్గా వందే మాత్రం పాడమని చెప్పండి.
నేనైతే ఇది ఛాలెంజ్ చేస్తాను. అంటే అతనికి ఏమీ రాదు, అఘోరా కాదని చెప్తున్నారా మీరు? అవును, అఘోరా కాదని చెప్తున్నాను. మరి నేనున్నప్పుడు ఇంట్లో కూడా కార్ డ్రైవింగ్ చేయడము, తినడము, సిగరెట్ తాగడము, అంతేగాని ఎలాంటి సాధన లేదు నా దగ్గర ఉన్నప్పుడు కూడా. ఏం చేయలే? ఏం చేయలే. మీ నార్మల్గా ఇంట్లో ఉన్నప్పుడు పూజలు చేసేవాళ్ళని చెప్పారు కదా, ఏం పూజలు చేసేవాడు? మా ఇంట్లో ఉన్నప్పుడు ఒక్కసారి అండి ఏం జరిగింది, వచ్చిన 2 daysకి ఆఫ్టర్ 2 days ఒక అరగంట నేను సాధన చేసుకుంటా అన్నారు. వెళ్ళాడు రూమ్లోకి, అంటే మా విండోస్ ఓపెన్లోనే ఉంటాయి అన్నమాట. వెళ్ళాడు, సాధన చేసుకుంటున్నాడు. చూశాను, అంటే చూస్తూ ఉంటాం కదా అయిపోయిందా లేదా అని చెప్పని. సాధన చేసుకుంటున్నాడు, అలా కళ్ళు మూసుకుని ఇలా కూర్చొని ఒక 20 minutes ఉన్నాడు అంతే. తర్వాత బయటకు వచ్చేసాను అనమాట. అంటే ఒంటి కాలు మీద నేను మంచు కొండలు 6 గంటలు నుంచోగలను, ఐస్ మీద ఇలా సాధన చేయగలను అనేవాడు. ఒక 20 నిమిషాలు కుదురుగా కూర్చోలేకపోయాడు. అదేం సాధన అని నేను అంటాను. అంటే ఇప్పుడు అంటే మీరు అప్పట్లో ఇవన్నీ మాట్లాడలేదు కదా అని అనొచ్చు, కానీ అప్పుడు నాకంత ఇది లేదు కదా, తెలివి అంత ట్రాన్స్లోకి వెళ్ళిపోయాను, తీసుకెళ్ళాడు. ఇప్పుడు ఆ ట్రాన్స్ నుంచి బయటకు వచ్చాను కాబట్టి ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. అంటే మీకు ఏమన్నా మన పాతకాలంలో చెప్తా ఉంటారు, అంటే మందు పెట్టారు ఎట్లా అని, అటువంటిది ఏమైనా జరిగిందా, ప్రయోగం జరిగింది అనుకుంటున్నారా? మందు అంటే అవి నేను నమ్మనులేండి, కేవలం మా మాటల ద్వారా ఏమో తను చెప్పలేం కదా. అంటే ఇప్పుడు ఏం కోరుకుంటున్నారంటే అతని వల్ల మీ జీవితం చాలా డ్యామేజ్ అయింది. ఇప్పుడు చాలా కాదు, చాలా అంటే చాలా డ్యామేజ్ అయిపోయింది, పూర్తిగా కొలాప్స్ అయిపోయింది నా లైఫ్. నా జీవితాన్ని పైకి తెచ్చుకోనంత కిందకి వెళ్ళిపోయాను అనమాట. అదే నేను బ్యాకప్ ఇచ్చుకుని ఇప్పుడు నేను నా జీవితాన్ని సర్దుబాటు చేసుకుని పైకి రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మీ పేరెంట్స్తో ఉంటున్నారా మీరు? అవును, అమ్మ నాన్నతోనే ఉంటున్నానండి. వాళ్ళు ఏమంటున్నారు మిమ్మల్ని? అంటే ఇప్పుడు ఇలా మీరు మారిన తర్వాత కెరీర్ మీద ఫోకస్ పెడుతున్నప్పుడు వాళ్ళ నుంచి ఎట్లాంటి సపోర్ట్ ఉంది? నేను అతను వెళ్ళిపోయినప్పుడు అదే సపోర్ట్ ఉంది అమ్మ నాన్న దగ్గర నుంచి. ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు కూడా సేమ్ అదే రియాక్షన్, అదే సపోర్ట్ ఉంది. దానికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాను నా ఫ్యామిలీకి. సపోర్ట్ అనేది ఇంత కూడా తగ్గలేదండి పేరెంట్స్ తరపు నుంచి అయితే. వాళ్ళు ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. మీరు అఘోరి పేరు చెప్పినప్పుడు చాలా కూల్గా సమాధానం చెప్తున్నారు, మాట్లాడుతున్నారు, కానీ అతను చాలా ఫైర్, వర్షి అని పేరు చెప్తేనే ఫైర్ అయిపోతున్నారు. అంటే అతను ఏమైనా మీరు మోసం చేశారా, లేకపోతే అతను మిమ్మల్ని మోసం చేశారు? అది మీరు చెప్పాలి, ఎవరు మోసపోయారు ఇక్కడ, ఎవరు మోసం చేశారు అనేది మీకు తెలియాలి, చూసే వాళ్ళకి జనాలకి అర్థం అవ్వాలి. మోసం చేసింది తను, మోసపోయింది నేను. తనకు అవన్నీ అలవాటేనేమో, కానీ నాకు అలవాటే లేవు. కానీ నేను వెళ్ళాను, బాధపడ్డాను, కష్టపడ్డాను, తెలుసుకున్నాను, వెనక్కి వచ్చాను. వాళ్ళ పేరెంట్స్ గురించి మాట్లాడుతున్నాను, నా పేరెంట్స్కి అన్యాయం చేశాను అంటే నేను చేసింది నా పేరెంట్స్కి నేనేమైనా మంచి చేశానా? మంచి పేరు తెచ్చాను నా ఫ్యామిలీకి? లేదు కదా. నేను అదే చెడ్డ నేమ్ తెచ్చాను మా ఫ్యామిలీకి, తలెత్తుకునేటట్టు చేశాను ఊర్లో. ఎక్కడా కూడా ఎక్కడైనా బయటకు వెళ్తుంటారు వర్షిని వాళ్ళ మమ్మీ డాడీరా అని చెప్పి అదొక బ్యాడ్ నేమ్ తెచ్చేసాను నేను. ఏమీ సన్మానాలు చేసేంత గొప్ప పేరు అయితే తీసుకురాలేదు నా పేరెంట్స్కి. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి జనాలంతా ఎవరు మోసపోయారు అనేది. ఒక మాట, అంటే మీరు బాధపడినంటే ఆ ప్రశ్న అడుగుతాను. చెప్పండి. అఘోరిని కేవలం ఒక ట్రాప్ చేసి అతని దగ్గర డబ్బులు వసూలు చేద్దాం అనే ఒక కాన్సెప్ట్తోనే అతన్ని ఇంట్లోకి పిలిపించి ఇదంతా చేశారు. అది వర్కౌట్ అవ్వకపోవడంతో ఇప్పుడు ఇలా జరిగిందని ఒక చర్చ కూడా వస్తుంది. దానికైనా సమాధానం? నాలుగు ఎటు తిరిగితే అటు మాట్లాడుతుంది. ఏం మాట్లాడాలి అని చెప్పని డిసైడ్ అయితే అది నోట్లోంచి ఇలా వచ్చేస్తుంది అనమాట. ఎవరో మాట్లాడింది మీరు నమ్మొద్దు. ఇక్కడ జరిగింది ఏంటంటే నేను డబ్బు చూసి ఏం వెళ్ళలే. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి డబ్బులో నన్ను పెంచిన అన్న చిన్నప్పటి నుంచి నన్ను డబ్బులోనే ఏదైనా సరే రిచ్గానే ఇప్పించాడు, రిచ్గానే తిన్నాను, రిచ్గానే పెరిగాను కూడా. అలా పెరిగిన పిల్లని బాత్రూమ్ కూడా సరిగ్గా లేని అతనితో, అంటే బాత్రూమ్ వెళ్ళడానికి కూడా నాకు ప్రాబ్లమే. అతనితో వెళ్ళాను అంటే ఆ డబ్బు చూసి వెళ్ళానా? డబ్బు ఆశించి నేను వెళ్ళానా? లేదా నిజంగా మనస్ఫూర్తిగా నమ్మి నేను వెళ్ళానా? అంటే